విజయసాయి రెడ్డి చేసిన మాటలు ఇప్పుడు గురించి కొంతమందికి జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ అభిమానించే మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డిని దేవుడిలాగా నేను ఎప్పుడు అభిమానించాను. మై గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడి ప్రత్యేకత దేవుందే. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన మనిషి. ఆల్వేస్ ఐ ఇన్స్పైర్డ్ బై హిమ్, బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. నో వే కన్సర్న్, నో వే రిలేటెడ్ టు ది వరల్డ్లీ థింగ్స్. వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ది వరల్డ్లీ థింగ్స్. దేవుడిని ప్రైజ్ చేసినట్టు నేను ఏ మనిషిని ప్రైజ్ చేయను, ఈవెన్ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. మై గాడ్ ఈజ్ ఇటర్నల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న ఒక గొప్ప నాయకుడు. దావీదు మహారాజు వలె దీవింపబడిన ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప నాయకుడు నా అన్న జగన్మోహన్ రెడ్డి. ఎవడో కారు కోతలు కూసారని, ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మీరు ఉన్నారా? ఏం ప్రశ్నలు ఇవన్నీ ఎట్లా అడుగుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి విజయం కోసం షర్మిల నేను ఆయన వదిలిన బాణాన్ని అంటూ తిరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు అంటూ అన్నారు. దానికి షర్మిల వెళ్ళిపోయింది. దాన్ని సమర్థిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావద్దు అనడం సబబే అని. నా చెల్లి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఊరుకోను. ఎందుకు? అంత భయంకరంగా పొల్యూట్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అనేది. ఇట్స్ పొల్యూటెడ్. అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు అని నేను చెప్పను, బట్ మంచి రాజకీయాలు లేవు. ఇప్పుడు మీరే కదా మంచి రాజకీయాలు చేయాల్సి. ఎవరు చేయాలి? ఆ పరిస్థితులు. ఇప్పుడు తండ్రి చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రమంలో ఆమెను వ్యాపారాలు చూసుకోమన్న పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పాదయాత్ర చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి షర్మిల పాదయాత్ర ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు భారతమ్మ కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ షర్మిల ఏంటంటే ముందుకు వచ్చారు. ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్స్ విషయంలో భారతమ్మ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఉండాలని పెట్టారు. షర్మిల ఒక్కతే పాదయాత్ర నడుము బిగించుకుంటే అయిందా? షర్మిల వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఆ వ్యవస్థ పేరు వైఎస్ భారతిరెడ్డి. కానీ షర్మిల రోడ్డు పైన నడిచి రాజకీయ ప్రత్యర్థుల పైకి బాణాలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా ఆమె బాధ్యత అది. మరి సిస్టర్గా బాధ్యత అయినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు గౌరవించాల్సిన అవసరం. వెయిట్ చేయాలి కదా, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నం ఇవ్వనలేదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వనలా. నీకై నువ్వు కాలుతో చనిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయమన్నారు. ఈలోపే దీని మధ్యలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఏం కుట్ర? కుట్రదారుడు ఉన్నాడు. ఇంకా అవన్నీ చెప్పేది కాదు, ఇప్పుడు మాట్లాడేది కాదు. షర్మిలమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ తొందరపడింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు ఎప్పటికీ ఉండదు. జగన్ అన్న సేస్ ఆల్వేస్ అబౌట్ షర్మిలమ్మ ఇస్ షీఈ్ మై ఎల్డర్ డాటర్. ఏదైనా కావచ్చు, యారగెంట్. ఇప్పుడు ఏదైనా సరే అన్న దగ్గర అన్నకి చెప్పావు, నా చెల్లి వచ్చి నన్ను ఒకటి అడిగింది, అమ్మ ఉండరా ఖచ్చితంగా చేద్దాం, వెయిట్ చేయమన్నావు. వెయిట్ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు పోయి పార్టీ పెడితివి. తెలంగాణలో పార్టీ కట్టగట్టి మొత్తం అక్కడ తీసుకుపోయి పెట్టి, మరి ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా? కాదు అనిల్ గారు, యూ హ్యావ్ ఎ రైట్, యూ హ్యావ్ టు వెయిట్. నీకు రైట్ ఉన్నప్పుడు నువ్వు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేము కూడా అదే ఇప్పుడు బాధపడతాం. షర్మిల వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో.